సపోర్ట్. ఆ కులగణన ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ని నిజాయితీగా అమలు జరగాలి, అది నిజం కాబడాలి అంటే కులగణన మన సంపద మొత్తం డిస్ట్రిబ్యూట్ కావాలి. చాలా జాగ్రత్తగా ఒక మాట ముగిద్దాం. మరి 42% తీసుకుపోయి వెంటనే పార్లమెంటుకు పంపి మోడీ మెడకి చుట్టి ఇక్కడ బీసీ నాయకులందరినీ ఢిల్లీ ఫ్లైట్లకి ట్రైన్లకి పంపించి ఇక్కడ బీసీ నాయకుల్ని ఖాళీ చేయొచ్చు. తెలంగాణలో బీసీ నాయకులు ఉండదు, ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఢిల్లీలో ఉండాలి. ఎందుకంటే అక్కడికి పంపించడం బిల్లు. వీళ్ళంతా అక్కడికి పోతే మరి తెలంగాణలో ఉన్న సంపదని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి? అమ్మా, తెలంగాణలో సంపద ఉన్నది, తెలంగాణలో బడ్జెట్ ఉన్నది, తెలంగాణలో పంచగలిగే భూమి 10 లక్షల ఎకరాలు ఉంది. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్న 10 లక్షల ఎకరాల భూమిని పంచడానికి మనం అందరం ఢిల్లీ పోతున్నాం. మరి ఎందుకు ఢిల్లీ పోతున్నాం? ఈ చట్టం అక్కడ పోయింది, నువ్వు అక్కడ గొడవ చేయాలి. అందుకనే ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టుగా తెలంగాణలో భూమిని, సంపదని, తెలంగాణలో ఉన్న రాజ్యాన్ని, తెలంగాణలో వనరులని తెలంగాణలో పోగుబడుతున్న, కేంద్రీకృతమవుతున్న, సెంట్రిక్గా పోగుబడుతున్న రాజ్యము, సంపద, భూమిని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇక్కడ కూడా యుద్ధాన్ని మొదలు పెట్టాలి. ఇక్కడ మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే మన ధర్మము, న్యాయము, సత్యము ఏదైతే మన వర్గాలకు సంబంధించిన ఫిలాసఫీ ఏదైతే ఉందో అది హృదయంలో ఆత్మగా కట్టబడి ఉన్నప్పుడు దౌత్యవేత్తగా అతను సక్సెస్ అవుతాడు. ఒకవేళ ఆత్మే లేకపోతే పాలకుడి మనిషిగా మారిపోతాడు. ఏ పాత్రకి వెళ్దామనేది చాలా పెద్ద విషయం. ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఇది. అందుకనే ఈ ఆత్మ అంటే ఆత్మీయం కాదు, లేదా పరమాత్మ అనట్లే, స్పిరిచువల్ థియరీ చెప్పట్లే. మన అభిప్రాయం ఏదైతే నిర్మాణం అవుతున్నదో లోపట, ఆ అభిప్రాయం శిరోధార్యమైనప్పుడు 100% ఈ దౌత్యవేత్త పాలక వర్గంలో ఉండి చట్టాన్ని తీసుకొని వస్తాడు. దానికోసం చివరి దశ వయసు రీత్యా అన్నా లేదంటే కాలం రీత్యా అన్నా ఇప్పుడు పార్లమెంటులో సింహనాదం చేయాల్సిన బాధ్యత ఆర్ కృష్ణయ్య గారి మీద ఉన్నది. ఇక యుద్ధం చేయాల్సిందే, అటు పాలక వర్గాన్ని మెప్పించాల్సిందే. అలాంటి పాత్ర పోషించాల్సిన అనివార్య పరిస్థితి ఉంది. అలాంటి అనివార్య పరిస్థితికి సమాజంలో కూడా ఒక పెద్ద రెవల్యూషన్ రావాల్సిందే. దానికోసం ఇంత పెద్ద ఉద్యమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆలోచన విధానం తెలంగాణ అంతా విస్తృతంగా వస్తూ ఉంది. ఈ విస్తృతంగా వస్తున్నప్పుడు ఈ పాలక వర్గం దీన్ని డైల్యూట్ అండ్ డైవర్షన్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకు అనంటే ఒక్కసారి తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాదం రగిలితే ఆ రగిలిన వాదంతో అది రాజ్యానికి వచ్చే ప్రమాదం ఉంది. రాజ్యానికే వస్తే, ఒక్కసారి మన వర్గాలు రాజ్యానికి వస్తే 2000 సంవత్సరాల రెడ్డి, వెలమ, పటేల్, పట్వారీల భూస్వామ్య వ్యవస్థ కుప్పగూలిపోయి కాలిపోయే ప్రమాదం ఉంది. అది కాలిపోతే ఇక వాళ్ళకి ఈ మార్గం లేదు, దారి లేదు. కాబట్టి ఇది డైవర్షన్ అండ్ డైల్యూట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దౌత్యవేత్త పాత్ర పోషించాలి అని మరొక్కసారి విన్నవించుకుంటున్నాం. దానికి పాలకవర్గం ముందు ఎలాంటి చతురత ఆటలు ఆడతారో, ఎందుకంటే ఒక పక్కనేమో ఒకడు బీసీ జూదం వేషం వేసుకొని తిరుగుతున్నాడు, ఇదేమో వాదం, అదేమో జూదం. మరి ఈ జూదం వేసుకొని తిరుగుతున్న వాళ్ళని కట్టడి చేయాలి. ఈ దౌత్యవేత్తలుగా మీరు సఫలీకృతం కావాలి. కాబట్టి ఇంత పెద్ద పాత్ర మన మీద ఉన్నది. ఒక కలెక్టర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఉన్నతాధికారిగా చేసి ఈరోజు బీసీలందరికీ ఇంత పెద్ద రిజర్వేషన్ చట్టము, సంపదని పంచాలని తిరుగుతున్నాడు చిరంజీవి గారు. మామూలు టాపిక్ కాదు ఇది. మరి ఇది అంతా అమలు కావాలి కదా. ఇది ఎప్పుడు రాలే. ఇది మరొక పక్క బీసీలు ఒక్కటే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరం ఒకే బలగం, ఒకే బంధుత్వం, ముగ్గురు పొలిటికల్ సోషల్ కెమిస్ట్రీతో బయలుదేరితే రాజ్యం వచ్చి కాళ్ళ మీద పడుతుందని మరొక ఉద్యమం ప్రారంభమవుతుంది.